ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. ఆమేన్. కొన్ని సమస్యలు మనల్ని నీళ్లలో ముంచేసినట్లు అనిపిస్తాయి. మూసుకుపోయిన తలుపులు, అర్థం కాని పరిస్థితులు, ఎలా బయటపడాలో తెలియని సందర్భాలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు జలములలో పడి దాటినప్పుడు కూడా నేను నీకు తోడై ఉంటాను అని మన యేసయ్య అంటున్నారు. దేవుడు మనల్ని నీళ్ళలో పడనివ్వడు, కానీ మనతో పాటు నడవకుండా విడిచిపెట్టడు. నీ వేదన ఎక్కువైనా, నీ పరీక్షలు గట్టిగా ఉన్నా, నీ శక్తి తగ్గిపోయినా దేవుడు నీ చేతిని పట్టుకొని నిన్ను ముందుకు తీసుకెళ్లే సమర్థుడు ఆయన. ఆమేన్. నీ భయం కన్నా దేవుడు చాలా పెద్దవాడు. నీ సమస్య కన్నా ఆయన బలం చాలా గొప్పది. నీ పరిస్థితి కన్నా ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అగ్ని లాంటి సమస్యల్లోనూ, సముద్రం లాంటి కష్టాల్లోనూ నీవు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఏ పరిస్థితి వచ్చినా నిన్ను నమ్మి నడవడానికి బలం దయచేయండి. నా మనసులోని భయాన్ని తొలగించి నీ సమాధానంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నీతో ఉన్నంత వరకు ఎంత పెద్ద సమస్య అయినా నిన్ను ముంచలేదు. నీ పరిస్థితులు నిన్ను నాశనం చేయలేవు. యేసయ్య నీకు తోడుంటే నీకు ఏది అసాధ్యం కాదు. ఆమేన్.